నేను తప్పు చేసిన దాన్ని అయితే 1 ఇయర్ ఎందుకు పడతా అన్ని దెబ్బలు? అంతగానం కొట్టినా నన్ను ఇష్టమైనట్టు కొట్టి నేను అంతనే జంప్ అయిపోవచ్చు కదా, పారిపోవచ్చు కదా. నేను కూడా చెప్పాను తప్పు చేయలేదు. నేను ఎవరితో పడితే వాళ్ళతో నేను తిరిగేదాన్ని కాదు అసలుకి, అలాంటి దాన్ని కాదు కూడా. అలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు మంచిగా తలెత్తుకొని బతుకుతున్నారు మేడం. తప్పు చేసిన వాళ్ళు మంచిగా తలెత్తుకొని తిరుగుతున్నారు. అది ఎందుకులేమ్మ నీకు? మంచిగా తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకు తిరిగారా, తలదించి అవన్నీ మనకెందుకు? తప్పు చేయలే. మన గురించి మనం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఆయనకు చేసుకున్న అమ్మాయి ఆయనకి కంటికి మంచి కొడుతున్నారు ఆమె. మన గురించి మాట్లాడదాం, ఆమె బాగుందా బాగాలేదా అవన్నీ మనకెందుకు? అవి అనవసరం కదా, అవి మనకొద్దు. మనం ఏంటి మనం మాట్లాడుకుందాం. అప్పుడు కాదమ్మా, అమ్మా నాన్న మనకి ఎందుకున్నారు? మనకు తెలియని వయసులో మనల్ని చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు. మనకి ఎప్పుడు అన్నీ తెలుసో అప్పుడు మనం బయటకు వెళ్ళి మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మనకు తెలియని వయసులో బయటకు వెళ్ళి మన నిర్ణయాలు మనం తీసుకుంటే ఇలాగే ఉంటాయి. అదే అంతే, ఇంకా దాని గురించి మనం మాట్లాడటం వేస్ట్. అయిపోయిన జీవితం అంతే. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మాట్లాడాలి. కాలిపోయింది, ఇది ఆపరేషన్ అదే చెప్తున్నా. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడదామమ్మా. మేడం చెప్పినట్టు ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం. ఆ పెళ్ళం బాగుందా, నన్ను కాదన్నారు, ఈ పెళ్ళం బాగుందా, మా అత్త మామ అలా అన్నారు, అవన్నీ ఎందుకు? మీ చేతులారు మీరు చేసుకున్నారు అంతే. ఇప్పుడు జరిగేది మాకు కావాలి, అదే మాట్లాడండి అంతవరకే. ఫస్ట్ మీ పిల్లల్ని పిలిచి మాట్లాడదాం, తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడదాం. నీ పేరేంటమ్మా? శ్రావణి. చరణ్. చదువుకుంటున్నారు ఇద్దరు? ఏం చదువుతున్నావు? నువ్వు 4th? ఎవరు చదివిస్తున్నారు మిమ్మల్ని? డాడీ. మీ డాడీ. నిన్ను మమ్మీ చదివిస్తుందా? మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు? నాన్నమ్మ దగ్గర. మీరే చూసుకుంటున్నారమ్మా? చూసుకుంటాను. ఏ వయసు నుంచి మీ దగ్గర ఉన్నారు పిల్లలు? ఆమె కాల్చుకున్న కంచెలు. మీ కొడుకు మళ్ళీ పెళ్లి చేశారు? చేసాను. మీరు చేశారా, అతనే చేసుకున్నాడా? నేను చేశాను. ఆవిడ ఎందుకు కాల్చుకుంది? సరదాగా కాల్చుకుందా? మరి ఇక ఈమె అటు మేము మేడం ఇక్కడ మేమున్నాం, అక్కడ వాళ్ళు ఉన్నారు. కాల్చుకున్నదాన్ని మా బాబు వచ్చి, మా మనవడు వచ్చి అమ్మ కిరసనాలు పోసుకున్నది. మీరున్నారా నాన్న? అమ్మ కిరసనాలు పోసుకున్న నాన్నమ్మను ఇంటికి వచ్చింది అంటే మమ్మీ పోసుకున్నది అని వచ్చి నా మనవడే చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటో మీకు తెలుసు కదమ్మా? వాళ్ళ గొడవలు అంటే వాళ్ళు ఉన్న కాడ గొడవలు అంటే కొన్ని వచ్చినాయి. వాళ్ళ మధ్య మీ అబ్బాయికి అమ్మాయి మీద అనుమానం, మీరు అనుమానానికి తోడు మాట్లాడారు. మేడము ఆయన పొద్దున్నాక డ్యూటీ చేసి వచ్చిండు. ఇంట్లో అన్ని తెచ్చిపెట్టినాక ఆడోళ్ళు వండి పెట్టాలి కదా. నేను పని పంపలే, ఏం పంపలే మేడము. అంటే ఇప్పుడు వండి పెట్టలేదు. వాళ్ళు పక్కకే ఉన్నారు, మేము పక్కకే ఉన్నాం. అయితే ఈమె ఎప్పుడో ఎటు పోయిందో చేసింది, వాళ్ళ గొడవ ఏమొచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు అబ్బాయిని అడిగితే వెళ్తారు, వాళ్ళకి వెళ్తుంది. మాకు తెలియదు. ఈ గాసున పోసిన కాంచెలట్టే గొడవ నాకు తెలుసు. అంటే ఈమె కిరసాలు పోసుకుంటే నా మడవచ్చి చెప్తే ఆంబులెన్స్ ఫోన్ చేసినాం, తీసుకుపోయినాం. సరే, ఇప్పుడు మీరు మీకు కాలిన తర్వాత, మీకు బాగా అయిన తర్వాత మీ ఆయన మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లి వేరే ఇంట్లో పెట్టుకున్నాడంట కదా, వేరే రూమ్ లో పెట్టారు. మంచిగా అయినాక అదే అంటున్నా. పెడితే కూడా రెంట్ కట్టలేదు, మా అత్తయ్యనే రెంట్ కూడా కట్టలేదు. నేను అన్నది అది వేరే. అవునండి. కట్టారా లేదా? పెట్టారన్నది నాకు చెప్పనే లేదు. నాకు సడన్ గా రాదు అంటే అంత కొట్టింది నన్ను మేడం. మైండ్ మొత్తం పోయింది. ఓకే, ఉండండి. మీరు అర్థం చేసుకుని అర్థమవుతుంది. ఇప్పుడు పక్కన మీరు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పేది మనకు కరెక్ట్ గా జరిగింది చెప్తే అప్పుడు మనం అతనితో మాట్లాడడానికి ఉంటది. ఇప్పుడు అతను సెపరేట్ గా తీసుకెళ్లి పెట్టాడు రూమ్ లో. పెట్టిన తర్వాత అతను ఇంటికి కట్టలేదని మీరు వెళ్ళిపోయారా? లేదు మేడం. ఏం జరిగింది మీరు చెప్పండి. సరిగ్గా గుర్తుండదు కదా. నేను మా పాపకి 5 months మేడం, నేను డెలివరీ అప్పుడే వచ్చాను. వీళ్ళకు గొడవలు స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు రూమ్ తీసి పెట్టిండ్రంట గానీ నేను మాత్రం మళ్ళీ రూమ్ కు పోలేదు, ఎప్పుడు చూడలేదు. సరే, పెట్టారు. అప్పటికి అతనికి పెళ్లి అవ్వలే కదా? పెళ్లి కాలేదు, చూసుకుంటున్నాడు. పెట్టాడు. సపరేట్ పెట్టిన తర్వాత ఏం జరిగిందని అడుగుతున్నాను. ఎందుకు పెట్టిన తర్వాత టూర్లు వెళ్ళేవాడు. 10 రోజులు 4 రోజులు అట్లా అప్పటికి వచ్చేవాడు. ఈమె ఒక్కతే ఏమి ఉండాలి, నీళ్లు మోసుకోవాలి. ఆమె పేషెంట్ మేడం, చిన్న పిల్లలు, ఈమెకు అంట్లు తోమ రాదు, వంట చేసుకోవడానికి రాదు. ఆమె పాప చిన్నగా ఉంది, చిన్న డబ్బతో నీళ్ళు తెచ్చేది. ఈమె లాట్రిన్ వలన వాటర్ ఆ పాప తెచ్చిచ్చేది చిన్నగా ఉన్నా కూడా.